పెద్దపల్లి ఎంపీ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ. కాకా స్ఫూర్తితో ప్రజలకు సేవ చేస్తా అన్నారు వంశీకృష్ణ. ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్లు కూడా ప్రచారం చేసి కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తున్నారు. కాళేశ్వరం పేరుతో కేసీఆర్ 1,00,000 కోట్లు దోచుకున్నారని ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. సింగరేణిని సర్వనాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రామగుండంలో మార్పు మొదలైందన్నారు ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ లేబర్ గేట్ దగ్గర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, వివేక్ వెంకటస్వామి, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ, కాంగ్రెస్ శ్రేణులు, లేబర్ నేతలు పాల్గొన్నారు. ఈ సింగరేణి సంస్థ కాకా వెంకటస్వామి గారి కుటుంబం ఏదైతే ఉందో 1,00,000 ఉద్యోగాలు కాపాడితే ఈ 10 సంవత్సరాలలో టిఆర్ఎస్ హయాంలో సింగరేణి సంస్థలో 66,000 ఉద్యోగాలుంటే ఈశ్వర్ గారు మంత్రి ఉన్నారు టిఆర్ఎస్ తరఫున కేవలం 38,000 ఉద్యోగాలు ఉన్నాయి. అంటే సుమారు 24,000 ఉద్యోగాలు పోతే మంత్రివర్యులు నోరిప్పడు, సీఎం అప్పుడు ఆ రోజులలో కేసీఆర్ నోరిప్పడు. వారు నిజంగానే ఈ రోజు చెప్పుకుంటున్నాడు నేను కార్మిక నాయకుడి కొడుకు అని చెప్పి, కానీ ఏం చేసినాడు ఇక్కడ కార్మికులకు? మీరు చూసినారు గత 10 సంవత్సరాలు ఇక్కడ సంస్థలు తీసుకురాలేదు, ఇక్కడ ఉద్యోగాలు వస్తాయని చెప్పి, ఇంటింటికి ఒక ఉద్యోగం వస్తుందని చెప్పి ఏదైతే టిఆర్ఎస్ పార్టీ ఒక అబద్ధం చెప్పిందో మీరందరూ ఈ రోజు చూస్తున్నారు. 10 సంవత్సరాల తర్వాత కూడా మన యువకులు నిరుద్యోగులై మారి కూర్చున్నారు. వాళ్ళందరికీ అండదండగా ఉంటాయని చెప్పి మన రామగుండం ప్రాంతం, పెద్దపల్లి ప్రాంతానికి ఖచ్చితంగా గవర్నమెంట్ సంస్థలు తీసుకొచ్చే బాధ్యత నాదని చెప్పి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ప్రజలకు సేవ చేస్తానని పార్లమెంట్ లో పోరాడి నిధులు తీసుకొస్తా అన్నారు పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బసంత్ నగర్ లో గడ్డం వంశీకృష్ణ ఎన్నికల ప్రచారం చేశారు. పాలకుర్తి మండలంలోని వివిధ గ్రామస్తులతో మీటింగ్ లో పాల్గొన్నారు. దొరల గడీలను బద్దలు కొట్టి అధికారంలోకి వచ్చామన్నారు ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్. ఈ రాష్ట్రాన్ని దోచుకున్న చాలు, రైతును మోసం చేసింది చాలు, కార్మికుని మోసం చేసింది చాలు, మహిళల కంట నీరు పెట్టింది చాలు. ఎలా మా కొడుకు వచ్చిండు, మా అన్న వచ్చిండు, మా తమ్ముడు వచ్చిండు, రాజ్ ఠాకూర్ వచ్చిండు, రేవంత్ రెడ్డి వచ్చిండు, మా నాయకుడు శ్రీధర్ బాబు ఉన్నారు. ఇప్పుడు మాకు తోడుగా యువ నాయకుడు వంశీ వచ్చిండు. మోసం చేసిన వాళ్ళను మళ్ళా ఒక్కసారి పాతాళానికి తొక్కుతామని సిద్ధంగా ఉన్నారు. గతంలో సింగరేణి సంస్థ కష్టాలు ఉన్నప్పుడు సింగరేణికి 450 కోట్లు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ తెప్పించి ఆ సింగరేణి సంస్థను కాపాడి 1,00,000 పైన ఉద్యోగాలు కాపాడిన ఘనత మన కాకా వెంకటస్వామి గారిది అని చెప్పి మీ అందరికి ఒకసారి గుర్తు చేస్తున్నాను. కానీ మనం ఇప్పుడు చూస్తున్నాము, ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పి అన్నాడు కేసీఆర్ సార్. డబుల్ బెడ్రూమ్ హౌస్ అన్నాడు, దళిత బంధు అన్నాడు. దళిత బంధు ఎవరికైనా వచ్చిందా ఇడా అని చెప్పి అడుగుతున్నాను. మాటలు చెప్పి ప్రజలను మబ్బు చేసి మోసం చేసిన పార్టీ టిఆర్ఎస్ పార్టీ అని చెప్పి మీరు అందరు గుర్తించాలి. రైతు ద్రోహి కేసీఆర్ అని కాళేశ్వరంతో 1,00,000 కోట్లు దోచుకున్నారని ఆరోపించారు పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. పెద్దపల్లి జిల్లా రామగుండం మండలంలోని హనుమాన్ నగర్ ఆర్కే గార్డెన్ లో కాలనీ వాసులతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారు ఏదైతే గ్యారంటీ స్కీమ్ అని చెప్పినారో, ఈ గ్యారంటీ స్కీమ్ లో 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ 10 సంవత్సరాల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు మనకు గ్యాస్ సిలిండర్ 460 రూపాయలు ఉండే. ఈ రోజు ఎంత ఉందమ్మా? అది 1,200 రూపాయలు ఉంది బీజేపీ పార్టీ హయాంలో. మీకు ఏదైతే 460 రూపాయలు ఆ 10 సంవత్సరాల క్రితం వచ్చిందో మళ్ళీ మీకు ఈసారి 500 రూపాయలలోనే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. రైతుల ద్రోహి కేసీఆర్ గారు, టిఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి మీ అందరు గుర్తించాల. కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి 1,00,000 పైన కోట్లు వాళ్ళు దొంగలిచ్చినారు, కానీ మన ఇంటి నల్లకి ఒక్క చుక్క నీళ్లు కూడా వస్తలేవని చెప్పి మీరందరికి తెలుసు. అప్పట్లో కాకా గారు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పెట్టి దానికి డాక్టర్ అంబేద్కర్ పేరు పెట్టి ఈ ప్రాంతానికి నీళ్లు ఇస్తామని చెప్తే టిఆర్ఎస్ ప్రభుత్వం రాగానే దాన్ని మొత్తం గోల్ గుమాయించి వాళ్ళందరూ వాళ్ళ జేబులు కడుపులు నింపుకున్నారు, కానీ పేద ప్రజల కడుపు కొట్టినారని చెప్పి మీ అందరికీ మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాను. పెద్దపల్లి ఎంపీ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. స్థానిక ఎమ్మెల్యేలతో పాటు స్థానిక సంస్థల ప్రతినిధులు,
కాంగ్రెస్ నాయకులు భారీగా పాల్గొని మద్దతు తెలుపుతున్నారు.